అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్స్లో వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది స్టూడెంట్స్ని గత 70 సంవత్సరాలుగా ఆర్యవైశ్య స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ హాస్టల్ ఎంతో ఉపయోగపడింది. 70 సంవత్సరాల క్రితం మా పెద్దలు ఈ 2 ఎకరాల భూమి ఆ రోజు, తర్వాత అందులో కొద్దిగా రోడ్లకు వాటన్నిటి కూడా ప్రభుత్వం తీసుకుంది. పోగా దాదాపుగా 1.6 ఏకర్స్ ఉంది ఇక్కడ. ఈ 1.6 ఏకర్స్ కూడా చాలా ప్రథమమైన భూమి, చాలా ఇంపార్టెంట్ భూమి. సో దీన్ని భవిష్యత్ తరాలకు ఏ రకంగా ఉపయోగించుకోవాలి, వాటి మీద హక్కులు కోల్పోకుండా ఏ రకంగా ఈ భూమిని ఉపయోగించుకోవాలి, భవిష్యత్ తరాలకు ఏ రకంగా ఉపయోగపడాలి అని చెప్పేసి ఒక అజెండా మీద ఈరోజు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే ఈ సాంకేతిక చేంజెస్లో ఈ 70 సంవత్సరాలలో అనేక మార్పులు వచ్చాయి. వాటన్నిటిని రాబోయే భవిష్యత్ తరాలకు, ఈనాటి తరానికి ఏ రకంగా ఇది ఉపయోగపరంగా చేయడానికి అనేది ఈ సమావేశము. దాని మీదనే పెద్దలందరూ కూడా చర్చించడానికి వచ్చినారు. పిల్లలు ఒక ఒపీనియన్స్ కూడా తీసుకున్నారు వాళ్ళందరూ కూడా. సో లీగల్గా ఉన్న ఏవేవైతే చేంజెస్ చేయాలి వాటన్నిటి కూడా, ఎందుకనంటే ఇది సంఘం ఒక ఆస్తి, ఏ ఒక్కరి పర్సనల్ ఆస్తి కాదు. ఆ రోజు పెద్దలు తీసుకొచ్చిన దాన్ని. సో దాని మీద జరుగుతున్న ఈ సమావేశమే. మీరందరూ కూడా విచ్చేసినందుకు మా కృతజ్ఞతలు. జై హింద్, జై వాసవి మాత. ప్రభుత్వాలు ఆస్తిని తీసుకోవాలని ఒక ఉంది. సో ఇది చాలా ఏళ్ళ నుంచి ఉన్నట్టు మీ పెద్దల ఆస్తి అంటున్నారు. అది ఏ విధంగా కాపాడుకోగలుగుతారు? ప్రభుత్వాలు ఎన్ని జీవోలు తీసుకొచ్చినా ఏమొచ్చినా కానీ ముఖ్యంగా మనకు యాక్ట్ అన్నది ముఖ్యము. యాక్ట్ పరంగా లేని ఏదాన్నైనా కానీ ప్రభుత్వం ఏ జీవో ద్వారా ఇచ్చినా కానీ వాటిని మేము ఛాలెంజ్ చేస్తాం, వాటిని ఎదుర్కొంటాం. ప్రభుత్వాలు చేసే ఏ ప్రభుత్వం అన్నా కానీ మేమేదో ఈరోజు ఏ ప్రభుత్వానికి మేము ఏ ఒక్క పార్టీకో ప్రభుత్వానికో మేము ఎదిరించేది కాదు. మా సంఘానికి సంబంధించి ఏ విషయం వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొంటాము. ప్రభుత్వం ఏ జీవో ఇచ్చినా కానీ అది చట్టపరంగా ఉండాలి తప్ప చట్టానికి ఏమాత్రం కూడా లేకపోతే, గతంలో కూడా ఇలాంటివి జరిగాయి, వాటిని ఎదుర్కొన్నాం. మా పెద్దలు వాటన్నిటి కూడా ఆ రోజు చేయుతనిచ్చి మళ్ళీ వాటి మీద జరిగిన తీసుకోవడానికి చేపట్టిన అనేక కార్యక్రమాలు, చర్యలన్నింటినీ కూడా వాటిని ఎంతో దీనిగా ఎదుర్కొన్నాం. మా ఆస్తి మేము కాపాడుకోగలిగాం. భావితరాలకు దీన్ని అలాగే ఇవ్వగలము అని చెప్పి ఒక నమ్మకం మాకుంది. వాసవి మాత ఒక దయ వల్ల ఖచ్చితంగా దీన్ని చేయగలుగుతాం. థ్యాంక్ యూ. జై వాసవి. మిత్రులారా, ఈరోజు ఈ సమావేశం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడున్న సమాజానికి తగ్గట్టు, ఇప్పుడున్న ఎడ్యుకేషన్కి తగ్గట్టు ఈ బైలాని కొంచెం చేంజ్ చేయాలనే ఆలోచన విధానంతో ఈ సమావేశం అనేది ఇక్కడ జరపడం జరిగింది. ఇంతవరకు అయితే ఇప్పుడు ఏ విధంగా చేంజ్ చేయాలా, ఏ విధంగా చేంజ్ చేయకూడదు అనే ఆలోచన విధానంతో ఇక్కడ పెద్దలు, మేధావులు, మా కుల పెద్దలు, మా కుల సంఘం నాయకులు అందరూ కలవడం అయితే జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా బైలా ఉంటే అందరూ అంగీకరిస్తాం. అట్లా కాదు అని వేరే విధంగా బైలా ఉంటే ఇక్కడ ఎవరు అంగీకరించేది అయితే ఉండదు. నా వర్షన్ ఏమంటే, ఇది విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహం. ఇది విద్యార్థులకు మాత్రమే ఉపయోగపడాలి, విద్యా సంస్థలకు మాత్రమే ఉపయోగపడాలి. ఇది విద్యార్థుల ఆస్తి, విద్యార్థులే దీనికి ముఖ్యంగా భాగస్వాములు. విద్యా విధంగా ఉన్నతమైన ఇక్కడ బిల్డింగ్స్ కావచ్చు, వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏ విధంగా కావచ్చు, ఆ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి మా ఆలోచన విధానము. అదే ఆలోచన విధానాన్ని కూడా ఇప్పుడు వీళ్ళు బయట పెట్టిన తర్వాత మొత్తం విన్ని మా అందరి అంగీకారంతో మేము ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నా. జై భీమ్, జై వాసవి. హాస్టల్కు సంబంధించి 2 ఎకరాల భూమి, ఇది రిజిస్టర్డ్ బాడీ. ఇది అంటే ఈ బాడీ అంతా, ఈ భూమి అంతా, ల్యాండ్ అంతా రిజిస్టర్డ్. దీన్ని ఏ విధంగా నూతనంగా మార్పులు చేర్పులు చేస్తూ భవిష్యత్ తరాలకు మంచిగా దీన్ని తయారు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది పేద విద్యార్థులకు, ఎక్కువ మంది పేద ఆర్యవైశ్యులకు ఏ విధంగా సహాయపడవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మేము తీసుకుపోయే ఏ చర్య అయినా కూడా పేద వైశ్యులకు దృష్టిలో ఉంచుకొని చేస్తున్నాం. పేద విద్యార్థుల కోసం చేస్తున్నాం. వాళ్ళకు విద్యా వసతి, వైద్య వసతి, అలా కాకుండా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు మరింతగా వాళ్ళకు చేపట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. రాయలసీమ ఆర్సీవీఎస్ హాస్టల్ సర్వసమావేశం నిర్వహించబడుతుంది. మనకి అనంతపూర్ మొత్తం రాయలసీమలో మన ఆర్యవైశ్యులు విద్యార్థులకి ఇక్కడ వసతి ఏర్పాటు చేయడం అయింది. మనకు ఇంటర్ ఇంకా స్టార్ట్ అయ్యి డిగ్రీ, బీటెక్, ఇంకా పై చదువులు చదివేదానికి ఇక్కడ వసతి ఏర్పాటు చేయమైంది.
మన వయసుల్లో ఎవరైనా బీద విద్యార్థులు ఉంటే కూడా వారికి అంతా మొత్తం ఫ్రీ. ఇక్కడ అకామిడేషన్, ఫుడ్, మొత్తం వాళ్ళ కోచింగ్ అంతా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మన మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మన రాయలసీమలో ఎక్కడైనా వయసులో విద్యార్థులు ఉంటే ఇక్కడ ఆర్సీవీఎస్ హోమ్స్లో మన వైశ్య విద్యార్థులకి అన్ని ఫ్రీ సౌకర్యాలతో ఇక్కడ హాస్టల్ ఏర్పాటు చేయబడింది. దీనికి అందరూ మన పిల్లల్ని ఇక్కడే హాస్టల్లోనే చేర్పియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.